బేబీ కార్న్‌తో అయితే హనీ చిల్లీ బేబీ కార్న్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసేసాను. ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఏసి కార్న్‌ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసేసుకోండి. ఇంకొక బౌల్‌లోకి తీసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పెప్పర్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఏసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ మైదా కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ ఏసుకొని నీట్‌గా మిక్స్ చేసేసుకోండి. ఇంకా ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక జాగ్రత్తగా మొత్తం కార్న్ అంతా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. కొంచెం చిన్న మంట మీద పెట్టి నీట్‌గా ఫ్రై చేసేసుకోండి. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసేసి సన్నగా కట్ చేసుకున్న గార్లిక్, చిల్లీ ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ సన్నగా తరిగిన ఆనియన్స్, క్యాప్సికమ్, ఇట్లా ఆనియన్ కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత దాంట్లోకి టమాటో కెచప్, అలాగే చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాక కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే కార్న్ఫ్లోర్ మిక్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న కార్న్ మొత్తం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ సన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ కూడా యాడ్ చేసి లాస్ట్లో ఇంకా ఆఫ్ చేసేసే ముందు ఫ్లేమ్ హనీ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే కొంచెం స్వీట్గా స్పైసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.